ప్రియులారా, ఈ శుక్రవారం కూడా మనం దేవుని సన్నిధికి రావడానికి దేవుడు కృప చూపించారు. మనం ఆయా పనులు చేసుకొని ఆయా రీతిలుగా మనం పని చేసుకొని సమయాన్ని కల్పించుకొని దేవుని సన్నిధికి రావడం చాలా సంతోషం ప్రియులారా. కాబట్టి ఈ 2025లో ఈ శుక్రవారం ప్రియులారా 10వ తారీఖు సాయంకాలం మనం దేవుని సన్నిధికి రావడం చాలా సంతోషం. అయితే వేల మంది వస్తారా కాదా అని దాని అర్థం కాదు, కానీ వచ్చిన కొద్ది మంది అయినా దేవుని కొరకు వాడబడితే అంతకు మించిన భాగ్యం మరొకటి లేదు అని దేవుని సేవకుడిగా నేను తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఒక బొగ్గు మనం తీసుకొని అగ్ని కాలుతున్నప్పుడు ఆ అగ్నిలో ఈ బొగ్గు వేస్తే కాసేపటికి ఈ బొగ్గు కూడా అగ్నిలాగా మారిపోతుంది. కాబట్టి బొగ్గు లాంటి మన జీవితాన్ని దేవుడు అగ్నిలాగా తయారు చేయబడాలంటే సంఘముతో మనకు సహవాసం ఉండాలి. ప్రతి శుక్రవారం, ప్రతి ఆదివారం, మాసాంతరపు కూడికల్లో, అప్పుడప్పుడు జరిగే కూడికల్లో మనం సంఘముతో సహవాసం కలిగి ఉంటే మన ఆత్మీయ జీవితం ఎలాగుంటుందంటే అగ్నిలాగా ఉంటుంది. చెప్పండి. అగ్నిని ఎవరూ పట్టుకోలేరు. ఏమండి, బొగ్గు అయితే ఎవరైనా పట్టుకుంటారు. సాతాను, నువ్వు బొగ్గుగా ఉంటే సాతాను చాలా సులువుగా నిన్ను పట్టి నలిపేస్తాడు. ఏమండి, బొగ్గును పట్టుకొని నలిపితే బూడిదగా మారిపోతుంది. అగ్ని తాకడానికి కానీ అగ్ని దగ్గరికి వెళ్ళడానికి కానీ సాతానికి భయం. అదే రీతిగా నీవు అగ్నిలాగా తయారు చేయబడాలి. హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రికాల సమయమందు ఆలస్యం చేయకుండా దయచేసి వాక్యం మీద మనసును పెడదాం. వాక్యాన్ని జాగ్రత్తగా చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయము దయచేసి 44వ వచనాన్ని 45వ వచనాన్ని జాగ్రత్తగా మనం చదువుదాం. అందరూ బైబిల్ చూడాలి. బైబిల్ తెచ్చిన ప్రతి వారు కూడా వాక్యాన్ని చూడాలి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మొదటి రాజులు గ్రంథం 18వ అధ్యాయము 44వ వచనాన్ని 45వ వచనాన్ని చదువుకుందాం. 7వ మారు అతన్ని చూచి, అదిగో మనిషి చెయ్యి అంత చిన్న మేఘము సముద్రము నుండి పైకి ఎక్కుచున్నదనెను. అప్పుడు ఏలియా, నీవు అహాబు దగ్గరికి పోయి నీవు వెళ్ళకుండా వర్షము నిన్ను ఆపకుండునట్లు నీ రథమును సిద్ధపరచుకొని వెళ్ళమని చెప్పమని వారిని పంపెను. అంతలో ఆకాశము మేఘములతోనూ గాలి వానతోనూ కారు కమ్మెను. ఆ పైన వాన కురిసెను గనుక అహాబు రథము ఎక్కి ఇజ్రాయేలుకు వెళ్ళిపోయెను. హల్లెలూయా. అందరూ జాగ్రత్తగా ఈ మాట వినాలి. ప్రియులారా, ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్య భాగాన్ని మనకు గుర్తు చేస్తున్నాడు. ఈ మొదటి రాజులు గ్రంథం 18వ అధ్యాయము 44, 45 ఈ 2 వచనాలు మనం చూస్తే ఇక్కడ ప్రాముఖ్యంగా కనిపిస్తున్న మాట ఏమిటంటే చిన్న మేఘము. చెప్పండి, అందరూ చెప్పాలి. చిన్న మేఘము. అందరూ చెప్పండి. ఏంటిది? చిన్న మేఘము. కాబట్టి ఈ 2025లో ఈ నూతన సంవత్సరంలో చిన్న మేఘాన్ని దేవుడు వాడుకున్నట్లుగా ఆ చిన్న మేఘము నీవే, ఆ చిన్న మేఘము నేనే, ఆ చిన్న మేఘము మనమే. అయితే ఆ చిన్న మేఘాన్ని దేవుడు ఎంతో గొప్పగా వాడుకున్నాడు. ఆ చిన్న మేఘము ద్వారా ఎంతోమంది ప్రజలకు సందేశాన్ని వినిపించాడు. ఆ చిన్న మేఘము ద్వారా
దేవుడు ఎంత అద్భుతకరుడు, దేవుడు గొప్పవాడు, దేవుడు ఆశ్చర్యాలు చేస్తాడు, దేవుడు మహిమ కార్యాలు చేస్తాడు. ఆ చిన్న మేఘము ద్వారా షోమ్రోన్ పట్టణములో ఉండే ప్రజలందరూ కూడా దేవుని గొప్పతనం ఏమిటో తెలుసుకున్నారు, దేవుని మహిమ ఏంటో కళ్ళారా చూస్తారు. ఈ 2025లో చిన్న మేఘమైన నీ నుండి నీ గ్రామములో దేవుడు అద్భుతాలు చేయునుగాక, నీ కుటుంబములో దేవుడు అద్భుతమైన కార్యాలు చేయునుగాక. ఈ 2025లో చిన్న మేఘానికి పోల్చబడిన నిన్ను నా దేవుడు ఉన్నతంగా నిలబెట్టునుగాక, ఉన్నతమైన కార్యాలు నీ ద్వారా చేసునుగాక, అద్భుతాలు నీ ద్వారా దేవుడు జరిగించునుగాక. చిన్న మేఘము ద్వారా దేవుడు అద్భుతాలు చేసినట్లుగా ఈ రాత్రి చిన్న మేఘమైన నీ ద్వారా మహిమ కార్యాలు దేవుడు జరిగించునుగాక, గొప్ప కార్యాలు దేవుడు జరిగించునుగాక. కాబట్టి దేవుడు నిన్ను ఎవరికి పోల్చాడు? అది దేవుడు నిన్ను ఎవరికి పోల్చాడు? చిన్న మేఘం. ఆ చిన్న మేఘాన్ని దేవుడు బహుగా వాడుకున్నాడు. ఆ చిన్న మేఘము ద్వారా మోపైన వర్షాన్ని కురిపించాడు. ఆ చిన్న మేఘము ద్వారా పెద్ద వర్షాన్ని కురిపించాడు. ఏం చేశాడు? మేఘమైతే చిన్నదే, చెప్పాలంటే అరిచేయంత మేఘం. అరిచేయి అంటే ఎంత? చాలా చిన్నది. చూడండి, అరిచేయంత మేఘం అంటే చాలా చిన్న మేఘం. అయితే ఆ చిన్న మేఘం ద్వారా మోపైన వర్షాన్ని కురిపించాడు, అంటే చాలా పెద్ద వర్షాన్ని కురిపించాడు. అంటే ఆ చిన్న మేఘమైన నీ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి నీవు అనుకోవచ్చు, నా నుండా నేను చిన్నవాడినే, నేను చిన్నదానినే, నాకంత జ్ఞానం లేదు, నాకంత తెలివి లేదు, నాకంత విద్య లేదు, నాకంత సంస్కారం లేదు, నాకంత మేధాశక్తి లేదు అని నువ్వు అనుకోవచ్చు. నువ్వు చిన్నవాడివే కావచ్చు, నువ్వు చిన్నదానివే కావచ్చు, నువ్వు చేతకాని వ్యక్తివే కావచ్చు, నేను చేతకాని వాడివే కావచ్చు. కానీ మనలో ఉన్న దేవుడు గొప్పవాడు. హల్లెలూయా. ఆ గొప్పవాడు నీ ద్వారా గొప్ప కార్యములు జరిగించునుగాక, గొప్ప కార్యములు జరిగించునుగాక. కాబట్టి అయితే ఈ రాత్రికాల సమయమందు ఈ 2025లో ఈ జనవరి నెలలో చిన్న మేఘమైన నిన్ను ప్రభు వాడుకోవాలంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి. చెప్పండి. కొన్ని నియమాలు ఉన్నాయి, కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఆ చిన్న మేఘము ద్వారా పెద్ద వర్షం కురవడానికి, ఆ చిన్న మేఘము ద్వారా మోపైన వర్షం రావడానికి గల కారణం ఏమిటో మీ అందరూ జాగ్రత్తగా వింటే ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా మీకు అర్థమయ్యే రీతిలో బోధించునుగాక. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఆ వాక్యములో మనం చూస్తే షోమ్రోన్ పట్టణం అనేది ఉంది. ఆ షోమ్రోన్ పట్టణంలో చాలామంది ప్రజలు ఉన్నారు. వారెవరంటే వారు ఇజ్రాయేలీలు. చెప్పండి, ఇజ్రాయేలీలు. ఇజ్రాయేళ్ళు ఉన్నారు. ఇజ్రాయేల్ అందరూ కూడా ఆ షోమ్రోన్ పట్టణంలో వారు జీవిస్తూ ఉన్నారు. ఏం జరిగిందో తెలుసా? ఉన్నట్టుండి ఆ పట్టణంలో ఏం కలిగిందంటే ఓ భయంకరమైన కరువు వచ్చింది. ఆ భయంకరమైన కరువు వచ్చిన కారణం బట్టి ప్రజలకి బాగా గమనించండి, ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే, ప్రజలు క్షేమముగా ఉండాలంటే ఏముండాలంటే వర్షాలు కురుస్తూ ఉండాలి. ఎందుకు వర్షాలు కురవాలి? వర్షాలు కురిస్తే పంటలు పండుతాయి, వర్షాలు కురిస్తే నీళ్లు ఉంటాయి, వర్షాలు కురిస్తే సమృద్ధైన నీళ్లు మనకు దొరుకుతాయి. వర్షమే కురవకపోతే, వర్షమే కురవకుండా కరువు వస్తే ప్రజలు త్రాగడానికైనా, ప్రజలు తినడానికైనా, ప్రజలు జీవించడానికైనా చాలా కరువుతో ఉంటారు, చాలా ఇబ్బందికరంగా ఉంటారు. అదే రీతిగా ఈ షోమ్రోన్ పట్టణంలో 3.5 సంవత్సరాలు భయంకరమైన కరువు ఉంది. హల్లెలూయా. చెప్పండి, ఎంతకాలం? 3.5 సంవత్సరాలు. ఎక్కడుంది కరువు? షోమ్రోన్ పట్టణంలో ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా చావుకి సమీపించారు, చావు దగ్గరికి వెళ్ళిపోయారు. ఎందుకు చావుకి సమీపించారు అంటే ఆ పట్టణంలో ఏముంది? చెప్పాలి, ఏముంది? భయంకరమైన కరువు ఉంది. కరువు ఉన్న కారణం బట్టి
ప్రజలందరూ కూడా ఎక్కడికి వెళ్ళారంటే మరణానికి సమీపించారు. చెప్పండి. ఆ, అలాంటి సమయంలో ఏం జరిగిందో తెలుసా? అందరూ జాగ్రత్తగా వినండి. అప్పుడు ఏం జరిగిందంటే అక్కడ దేవుడు ఆ ప్రజల జీవితంలో గొప్ప అద్భుతమైన కార్యం చేయడానికి దేవుడు చిన్న మేఘాన్ని దేవుడు వాడుకున్నాడు. చెప్పండి. చిన్న మేఘాన్ని దేవుడు వాడుకున్నాడు. అందరూ జాగ్రత్తగా వినండి. ఆ పట్టణంలో ఏముంది? భయంకరమైన కరువు ఉంది. ప్రజలు ఏ స్థితిలోకి వెళ్ళిపోయారు? ప్రజలు ఏ స్థితిలోకి వెళ్ళిపోయారు? మరణ స్థితిలోకి వెళ్ళిపోయారు. ఎందుకంటే పంటలు పండాలంటే, నీళ్లు త్రాగాలంటే వర్షాలు కురవాలి. వర్షాలు కురవకుండా భయంకరమైన కరువు అయిపోయింది. కరువు వచ్చిన కారణం బట్టి ప్రజలందరూ కూడా ఇబ్బందికరంగా ఉన్నారు. అయితే ఆ చిన్న మేఘాన్ని దేవుడు ఎలా వాడుకున్నాడో కొన్ని విషయాలు మనం చూద్దాం. చిన్న మేఘం ఎవరికి సాదృశ్యం? చెప్పండి. విశ్వాస్కి. లేక ఆ చిన్న మేఘం నేనే అనుకోవాలి. కాబట్టి ఎలా దేవుడు ఆ చిన్న మేఘాన్ని వాడుకున్నాడంటే బాగా గమనించండి. ఆ 44వ వచనంలో చూస్తే సముద్రము నుండి ఆ మేఘము వేరు చేయబడెను అని బైబిల్లో ఉంది. అంటే పైకి ఎక్కెను అని ఉంది. ఇప్పుడు ఎక్కడ ఉంది ఈ మేఘం? ముందు సముద్రములో ఉంది. బాగా గమనించండి. అయితే సముద్రం ఏమిటి అని మనం ఆలోచన చేస్తే యెషయా గ్రంథం 57వ అధ్యాయము 20వ వచనాన్ని చూస్తే ఆ సముద్రం దేనికి సాదృశ్యమో వాక్యములో చాలా స్పష్టంగా ఉంది. మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 57వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. భక్తిహీనులు కదులుచున్న సముద్రము వంటి వారు. ప్రియులరా, చాలమ్మా దయచేసి ఈ మాట మనం చూస్తే 57వ అధ్యాయము యెషయా గ్రంథము 20వ వచనం మనం చూస్తే భక్తిహీనులు కదులుచున్న సముద్రము లాంటి వారు. అంటే మనుషులు ఎవరికి పోల్చబడ్డారు? సముద్రానికి పోల్చబడ్డారు. అంటే సముద్రం అంటే లోకానికి సూచనగా ఉంది. చెప్పండి. సముద్రం అంటే దేనికి సూచనగా ఉంది? లోకానికి సూచనగా ఉంది. కాబట్టి ఈ రాత్రికాల సమయం ముందు ఆ మేఘము ఎక్కడి నుండి వేరు చేయబడిందంటే సముద్రము నుండి వేరు చేయబడింది. కాబట్టి మేఘానికి సాదృశ్యంగా ఉన్న నీవు, మేఘానికి సాదృశ్యంగా ఉన్న నేను, మేఘానికి సాదృశ్యంగా ఉన్న మనము దేవుడు మనల్ని వాడుకోవాలంటే ఈ రాత్రి లోకము నుండి వేరు చేయబడాలి. చెప్పాలి. ఒకటి, లోకము నుండి వేరు చేయబడుట. చెప్పండి. అది కాబట్టి దేవుడు ఈ రాత్రి నేను వాడుకోవాలంటే, దేవుడిని ద్వారా అద్భుతాలు చేయాలంటే ముందు ఈ రాత్రి నువ్వేం కావాలంటే లోకము నుండి వేరు చేయబడాలా. నీవు లోకములో ఉంటే కాదు, నువ్వు కలిసిపోయి ఉంటే కాదు, నువ్వు మనుషులతో కలిసి వారిలాగా జీవిస్తే కాదు, వారు నడిచినట్లుగా నడిస్తే కాదు, వారు మాట్లాడినట్లు మాట్లాడితే కాదు. ఈ రాత్రికాల సమయమందు చిన్న మేఘమైన నిన్ను ప్రభు వాడుకోవాలంటే ముందు లోకము నుండి నువ్వేం చేయాలి? వేరు చేయబడాలి. హల్లెలూయా. అందుకే ఒక మాట మనం చూస్తే యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుకుందాం త్వరగా. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించుదురో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించుదురో, అమోరీల దేశమున మీరు వారి దేవతలను సేవించుదురో, నేడు మీరు కోరుకొనుడి, మీరు ఎవరిని సేవించకోరినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. ప్రియులారా, యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము ప్రియులారా 15వ వచనాన్ని మనం చూస్తే ఇక్కడ యెహోషువ చెప్తున్నాడు, ఇజ్రాయెల్తో ఏం చెప్తున్నాడంటే, ప్రజలారా, మీరు ఎవరిని సేవించినా, మీరు ఎవరిని ఆరాధించినా, మీరు ఎవరిని ఏ విధంగా మరి కొనియాడినా, నేను మాత్రం, నా కుటుంబం మాత్రం
యెహోవాను మాత్రమే మేము సేవిస్తాం. అంటే ఇక్కడ యెహోషువ లోకము నుండి ఏమయ్యాడు? వేరు చేయబడ్డాడు. అక్కడ చాలామంది ఇజ్రాయేల్ ఉన్నారు, వాళ్ళందరూ లోకముతో కలిసిపోయారు. వారందరూ అన్య దేవతలను ఆరాధిస్తున్నారు. అనేకమైన దేవతలను, అనేకమైన ఆచారాలను, అనేకమైన సాంప్రదాయాలను చాలామంది వారు ఆచరిస్తూ ఉన్నారు. అయితే యెహోషువ చూశాడు, అయ్యో దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు, దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. అయితే ప్రజలు ఎందుకు దేవుణ్ణి మర్చిపోయారు? సరే, మీరు ఎవరిని సేవించినా, మీరు ఎవరిని ఆరాధించినా, మీరు ఎవరిని పూజించినా, నేను నా కుటుంబం మాత్రం యెహోవానే సేవిస్తాం అని చెప్పి ఇక్కడ యెహోషువ కుటుంబము వారిలో నుండి ఏమయ్యారంటే ప్రత్యేకింపబడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రికాల సమయమందు దేవుడు నిన్ను వాడుకోవాలంటే, దేవుడు నిన్ను ఒక మేఘం వలె నిన్ను బహుగా అద్భుతమైన కార్యాలు నీ ద్వారా ప్రభు జరిగించాలంటే, నీవు యెహోషువ వలె లోకము నుండి ఏమి కావాలి? వేరు చేయబడాలి, ప్రత్యేకించబడాలి. ఏమండి, ఒకప్పుడు అన్యులుగా ఉండేటప్పుడు ఎన్నో ఆచారాలు చేస్తాం, ఎన్నో పూజలు మనం చేస్తాం, ఎన్నెన్నో కార్యక్రమాలు జరిగించాం, లోక పద్ధతుల ప్రకారంగా బ్రతికాం. వారు చేసినట్లుగా మనము చేస్తాం, వారు జీవించినట్లుగా మనము జీవించాం. కానీ ఇప్పుడు నిజమైన దేవుడి దగ్గరికి వచ్చేటప్పుడు ఇక అన్య సంబంధమైన ఆచారాలు మనం చేయకూడదు. కాబట్టి ఏం చేయాలి? మనము లోకము నుండి మనం ఏం కావాలి? వేరు చేయబడాలి. హల్లెలూయా. ఎప్పుడైతే లోకము నుండి మనం వేరు చేయబడతామో, లోకము నుండి ఎప్పుడైతే ప్రత్యేకించబడతామో, అప్పుడు మనలను దేవుడు వాడుకోవడానికి 10 అడుగులు ముందుకి ఆయన వస్తాడు. కాబట్టి ఈ రాత్రికాల సమయమందు ఈ 2025లో ఈ జనవరి నెలలో ప్రభు నిన్ను మేఘం వలె వాడుకోవాలంటే ముందు నువ్వు లోకము నుండి ఏమి కావాలి? వేరు చేయబడాలి. కాబట్టి యెహోషువ ఏమయ్యాడు? వేరు చేయబడ్డాడు. కాబట్టి లోకముతో కలిసిపోకూడదు. మరొక మాట మనం చూస్తే రూతు గ్రంథం 1వ అధ్యాయము 14-15 వచనాలు మనం చదువుకుందాం. రూతు గ్రంథం 1వ అధ్యాయము 14-15 వచనాలు చదువుకుందాం. వారు ఎలుగెత్తి ఏడవగా వార్ప తన అత్తను ముద్దు పెట్టుకొనును, రూతు ఆమెను హత్తుకొనును. ఇట్లుండగా ఆమె, ఇదిగో నీ తోడి కోడలు తన జనుల యొద్దకును తన దేవుని యొద్దకును తిరిగిపోయినదే, నీవును నీ తోడుకోడలు వెంబడి వెళ్ళమనెను. చాలమా దయచేసి ఈ మాట వినండి. ఈ రూతు గ్రంథం 1వ అధ్యాయము 14 వచనాన్ని 15 వచనాన్ని మనం చూస్తే ఇక్కడ నయోమి దగ్గర 2 కోడళ్ళు ఉన్నారు. ఒక కోడల పేరేమో వార్ప, ఇంకో కోడల పేరేమో రూతు. దయచేసి బాగా గమనించండి. అయితే ఎప్పుడైతే నయోమి ఏమనుకుందంటే, నా దేశాన్ని, నా గ్రామాన్ని, నా ప్రాంతాన్ని దేవుడు దర్శించాడు, అదే బెత్లెహేము నా దేవుడు దర్శించాడు. ఒకప్పుడు కరువుతో ఉండేది, అలాంటి కరువు ప్రాంతాన్ని దేవుడు మంచి పంటలు పండిస్తున్నాడు. కరువు ప్రాంతాన్ని దేవుడు ఆశీర్వదించాడు, కరువు ప్రాంతాన్ని దేవుడు దీవించాడు. కాబట్టి బెత్లెహేము ప్రాంతమంతా, యూదా దేశమంతా ఓ చక్కటి పంటలు పండుతున్నాయి, ప్రజలందరూ క్షేమముగా ఉన్నారు, ప్రజలందరూ నెమ్మదిగా ఉన్నారు. కాబట్టి నా సొంత ప్రాంతానికి నేను మరలా వెళ్ళిపోవాలని చెప్పి నయోమి బెత్లెహేముకు వెళ్ళడానికి మోయాబు నుండి ఆమె సిద్ధపడింది. హల్లెలూయా. ఎప్పుడైతే ఆమె సిద్ధపడిందో, నయోమి దగ్గర 2 కోడళ్ళు ఉన్నారు. ఒక కోడల పేరు వార్ప, ఇంకో కోడల పేరు రూతు. అయితే వార్ప ఏం చేసిందంటే, వెంటనే అత్తను ముద్దు పెట్టుకొని ఏం చేసిందంటే, మరలా తన కుటుంబము దగ్గరికి, తన జనుల దగ్గరికి వార్ప ఏమైంది? వెళ్ళిపోయింది. తన కుటుంబీకులు ఎవరు అంటే మోయాబీలు. తన దేశం ఏదంటే మోయాబు దేశము, అంటే లోకం అది. కాబట్టి వార్ప ఏమైపోయిందంటే లోకములకు వెళ్ళిపోయింది. కాబట్టి అత్తతో కలిసి ఏమండి ఈ రూతు వచ్చినట్లుగా వార్ప మాత్రం అత్తతో కలిసి ఎక్కడికి రాలేదు? బెత్లెహేముకు రాలేదు. ఎక్కడికి వెళ్ళిపోయింది వార్ప? మోయాబులోకి, అంటే లోకములోనికి వెళ్ళిపోయింది. కాబట్టి ఇక రూతు గ్రంథములో తప్ప వార్ప పేరు ఎక్కడ కూడా మనకు కనబడనే
కానీ రూతు పేరు అలా కాదు, అత్తతో ఉంది కాబట్టి, బెత్లెహేము వచ్చింది కాబట్టి మత్తయి సువార్తలో కూడా రూతు పేరు ప్రస్తావన చేయబడింది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి వార్ప జీవితం కానీ, వార్ప పేరు కానీ ఇక ఎక్కడ కూడా మనకు కనబడదు. ఎందుకో తెలుసా? ఆమె తన జనుల దగ్గరికి వెళ్ళిపోయింది, తన ప్రజల దగ్గరికి వెళ్ళిపోయింది, మళ్ళా మూల పాఠాల వైపు తిరిగిపోయింది, పాత జీవితాన్ని అనుభవించింది, లోకముతో స్నేహం చేసింది, తన వారి దగ్గరికి వెళ్ళిపోయి పూర్తిగా రక్షణ పోగొట్టుకొని దేవునికి దూరం అయిపోయి భ్రష్టత్వాన్ని అనుభవించి తర్వాత తన పేరు కానీ తన వృత్తాంతం కానీ ఎక్కడ కూడా మనకు కనబడదు. హల్లెలూయా. కాబట్టి మనము వార్పలాగా ఉండకూడదు, కానీ ఎవరిలాగా? యెహోషువలాగా ఏం కావాలి? లోకము నుండి మనం ఏం కావాలి? వేరు చేయబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ చిన్న మేఘం ఎవరు? మనం అనుకో, అది అలాగని చెప్పు, మనమని హోల్సేల్గా కలిపివద్దండి. ఏమండి, గవర్నమెంట్ వాళ్ళు వచ్చి మీకు లోన్ ఇస్తాం, ఎవరికి కావాలి? మాకు కావాలని అంటామా? చెప్పండి, ఏం కావంటాం? నాకు అంటాం, నాకు అంటాం. కాబట్టి అలాగే దేవుని దగ్గర ఏమనాలి? నేనే, కాబట్టి నేను లేకపోతే నాకు అని చెప్పాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, కొంతమంది ప్రార్థన చేసినప్పుడు ఏమంటారు తెలుసా? ప్రభువా మేము పాపులు, ప్రభువా నేను పాపిని ప్రభు అని ప్రార్థన చేయరు. చూడండి, మీరు గమనించండి, ఎవరైనా ప్రార్థన చేస్తే ప్రభువా మేము పాపులు ప్రభువా అంటారు. అంటే అందరిని హోల్సేల్గా కలిపేస్తారు. కానీ నేను పాపిని ప్రభువా, నేను దోషిని ప్రభువా, నేను నిరపరాధిని ప్రభు అని నేను అని ప్రార్థన చేయరు. కానీ ఎలా చేస్తారు? మేము పాపులు ప్రభు. ఆ ప్రార్థన దేవుడు అంగీకరించడు. వ్యక్తిగతంగా నీ ప్రార్థన ఎలా ఉండాలో తెలుసా? ప్రభా నేను దోషిని, ప్రభా నేను పాపిని, నేను అపరాధిని అని ఎప్పుడైతే వ్యక్తిగతంగా నీ పాపాన్ని ప్రభు దగ్గర ఒప్పుకుంటావో అప్పుడు నీ పాపాన్ని దేవుడు ఏం చేస్తాడు? క్షమిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రికాల సమయమందు చిన్న మేఘమైన దేవుడు నిన్ను వాడుకోవాలంటే ఒకటి, నువ్వు ఏం కావాలంటే లోకము నుండి ఏం కావాలి? వేరు చేయబడాలి. ఒకటి. రెండవది మనం చూద్దాం, 45వ వచనం చూడండి. మొదటి రాజులు 18వ అధ్యాయము 45వ వచనం. అక్కడ మరొక రెండు విషయాలు ఉన్నాయి, అవి చెప్పి నేను త్వరగా ముగిస్తానా. ఆకాశము మేఘములతోనూ గాలి వానతోనూ కారు కమ్మెను. చాలమా ప్రియులారా, అందరూ జాగ్రత్తగా వినండి. మనం చదువుకున్న మూలవాక్యం ఏది? మొదటి రాజులు 18వ అధ్యాయము 44, 45 మనం చదువుకున్నాం. కాబట్టి 44లో మనకు ఏం కనిపించింది? ఈ మేఘము ఎక్కడ నుండి వేరు చేయబడింది? సముద్రము నుండి వేరు చేయబడింది. హల్లెలూయా. కాబట్టి సముద్రం అంటే లోకము నుండి వేరు చేయబడుట. కాబట్టి మనమందరం కూడా ప్రభు మనల్ని వాడుకోవాలంటే మనము లోకము నుండి ఏమి కావాలి? వేరు చేయబడాలి. మనకు బాగా అర్థమైంది. రెండవది మనం చూస్తే ఈ 45వ వచనంలో మనం చూస్తే అక్కడ ఏముందంటే ఆకాశము మేఘముల చేతను, తర్వాత అక్కడ అంటాడు గాలి వాన చేతను అని చెప్పాడు. రెండవది మనం చూస్తే గాలి అంటే చూడండి, మేఘము దిశ మార్చాలంటే, మేఘము తనున్న స్థలములో నుండి మరొక స్థలములోకి పైకి వెళ్ళాలంటే తనంత తను వెళ్ళలేదు. ఏం కావాలి? అది గాలి కావాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రెండవది గాలి కావాలి. ఏమిటా గాలి అని మనం చూస్తే అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. త్వరగా బైబిల్ తీయాలి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందామా? త్వరగా తీయాలి. కొత్త నిబంధనలు అందరూ బైబిల్ చూడాలి. పెంతెకొస్తు అనే పండగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక్క చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి శబ్దం, ఒక ధ్వని ఆకాశము నుండి ఆకాశమత్తుగా వారి కూర్చొని ఉన్న ఇల్లంతయు నిండెను. ఆయన అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారి ఒక్కొక్కరి మీద వరాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి
వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ప్రియులరా, ఈ అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 1-2 వచనాలు మనం చదివితే అక్కడ బలమైన గాలి వలె వచ్చింది. ఏమిటంటే పరిశుద్ధాత్మ. చెప్పండి. అంటే గాలి ఎవరు పోల్చబడింది? పరిశుద్ధాత్మకు పోల్చబడింది. అంటే గాలి ఉండాలి అంటే అర్థం ఏంటంటే పరిశుద్ధాత్మ ఉండాలి. దేవుడు ఈ నూతన సంవత్సరంలో ప్రభు నిన్ను వాడుకోవాలంటే, ప్రభు నిన్ను అద్భుతంగా నడిపించాలంటే, నీ ద్వారా అద్భుతాలు చేయాలంటే, నీ ద్వారా మహిమ కార్యాలు జరిగించాలంటే, నీ ద్వారా ఉన్నతమైన కార్యాలు చేయాలంటే, రెండవది నీలో ఏముండాలంటే పరిశుద్ధాత్మ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ ఎంత గొప్పదో తెలుసా? చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 19వ అధ్యాయము 19వ వచనాన్ని 20వ వచనాన్ని త్వరగా చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం 19వ అధ్యాయము 19వ వచనాన్ని 20వ వచనాన్ని చదువుకుందాం. దావీదు రామా దగ్గర నాయోతులో ఉన్నాడని సౌలుకు వర్తమానము రాగా, దావీదు పట్టుకొనుటకై సౌలు దూతలను పంపెను. వీరు వచ్చి ప్రవక్తలు సమాజముగా కూడుకొని సమూయేలు వారి మీద నాయకుడిగా ఉండుటయు చూడగా, దేవుని ఆత్మ సౌలు పంపించిన దూతల మీదకి వచ్చెను. వారును ప్రకటింపనారంభించిరి. ప్రియులరా, ఈ మొదటి సమూయేలు గ్రంథం 19వ అధ్యాయము 19వ వచనాన్ని 20వ వచనాన్ని మనం చూస్తే అక్కడ ప్రవక్తల గుంపు ఉంది. ఆ ప్రవక్తలు ఏం చేస్తున్నారంటే ఆరాధన చేస్తూ ఉన్నారు. చెప్పండి. ఆరాధన చేస్తున్న సమయంలో అక్కడే కూడా దావీదు పరిగెత్తుకొని వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడంటే సౌలు అనే వ్యక్తి దావీదును చంపాలని ఉన్నాడు. ఎప్పుడైతే దావీదును చంపాలని ఉన్నాడో ఆ సౌలు బారి నుండి తప్పించుకోవడానికి దావీదు పరిగెత్తుకొని నాయోతు అనే ప్రాంతానికి వెళ్ళాడు. ఆ నాయోతు అనే ప్రాంతంలో ఎవరున్నారంటే ప్రవక్తలు ఉన్నారు. ఆ ప్రవక్తలు ఏం చేస్తున్నారంటే ఆరాధన చేస్తూ ఉన్నారు. వారు ఆరాధన చేస్తూ ఉంటే అందరి మీదికి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అక్కడ సౌలు దావీదును చంపాలని కొంతమంది మనుషులను పంపించాడు. వాళ్ళు పట్టుకొని దావీదును సౌలు దగ్గర తీసుకువెళితే వెంటనే సౌలు ఏం చేస్తాడంటే దావీదును చంపేస్తాడు. కాబట్టి ఇక్కడ సౌలు ఎవరికి సాదృశ్యం అంటే సాతానికి సాదృశ్యము. నీకు కీడు చేయాలని, నీకు నష్టం కలిగించాలని, నీకు అనారోగ్యం కలిగించాలని, నిన్ను చాలా బాధలకి ఇబ్బంది పెట్టాలని, నువ్వు మంచిగా ఉంటే చూడలేక, నువ్వు ఆరోగ్యంగా ఉంటే చూడలేక, నువ్వు ఆత్మీయంగా ఉంటే చూడలేక, నిన్ను అనుక్షణము హింసించడానికి సాతాను ఏం చేస్తాడంటే ఇక్కడ సౌలు ఎలాగైతే దావీదును పట్టుకొని చంపాలని ఎలాగైతే ప్రయత్నిస్తున్నాడో ఈరోజు సాతాను కూడా దేవుని బిడ్డల మీద దాడి చేయడానికి సాతాను కూడా శత విధాలుగా ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. కాబట్టి వాడి బారిన మనం పడకుండా ఉండాలంటే పరిశుద్ధాత్మ మనలో ఉండాలి. హల్లెలూయా. అక్కడే పరిశుద్ధాత్మ లేకపోతే వారు వచ్చిన దూతలు అంటే మనుషులు, సౌలు యొక్క అనుచరులు ఏం చేస్తున్నారు? దావీదును పట్టుకొని సౌలు దగ్గరికి తీసుకెళ్తే సౌలు వెంటనే కత్తితో ఏం చేస్తాడంటే ముక్కలుగా నరికి పడేస్తాడు. అయితే ప్రియులరా, సౌలు ఏమంటే దావీదును దేవుడు సౌలుకి దొరకకుండా ఉండడానికి ఏం చేశాడంటే దేవుడు తన వద్ద నుండి పరిశుద్ధాత్మను పంపించాడు. ఆ పరిశుద్ధాత్మ దావీదు మీదకి వచ్చిన కారణం బట్టి బాగా గమనించండి. చూడండి, అక్కడ సౌలు పంపించిన దూతలు ఎలా వస్తున్నారంటే మేము ఎలాగైనా సరే దావీదును పట్టుకొని తిన్నగా ఎక్కడ తీసుకెళ్ళాలంటే సౌలు దగ్గర తీసుకెళ్తామని చెప్పి వారు కోపంతో వస్తున్నారు, వారు క్రోధంతో వస్తున్నారు, వారు ఎంతో ఉగ్రులై వస్తున్నారు. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి వచ్చాడో వారిలో ఉన్న కోపం అంతా చల్లారిపోయింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ పరిశుద్ధాత్మ దావీదులో ఉన్న కారణం బట్టి దావీదును సాతాను ఏమీ కూడా, సౌలు అనుచరులు కూడా ఏమీ కూడా చేయలేకపోయాడు. కాబట్టి ఏమిటంటే సౌల్లో ఇప్పుడు దావీదులో ఏముంది? పరిశుద్ధాత్మ ఉంది.
కాబట్టి ఈ రాత్రికాల సమయమందు ఆ మేఘము తన దిశను మార్చాలంటే, ఆ మేఘము క్రింద నుండి పైకి వెళ్ళాలంటే ఏం కావాలి? అది గాలి కావాలి. అదే రీతిగా ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను వాడుకుంటే, పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటే, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకము నీలో ఉంటే నిన్ను దేవుడు గొప్పగా వాడుకొనుగాక. ఆమేన్, హల్లెలూయా. అందుకే రోమాపత్రిక 8వ అధ్యాయము 9వ వచనంలో ఏమంటాడంటే, ఒక్కసారి ఆ మాట చదవండి. రోమాపత్రిక 8వ అధ్యాయము 9వ వచనం. త్వరగా త్వరగా. రోమాపత్రిక, దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారై ఉందురు గాని, చదవమా, శరీర స్వభావం కలిగిన వారు కాదు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేను వాడైతే వాడాయన వాడు కాడు. హల్లెలూయా. ఈ రోమాపత్రిక 8వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూస్తే ఇక్కడ యేసయ్య చెప్తున్నాడు, నా ఆత్మ లేనివాడు నా వాడు కాదు. అంటే నా ఆత్మ అంటే పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ ఎవరిలో ఉండదో, పరిశుద్ధాత్మ ఎవరు దూరంగా ఉంటారో, పరిశుద్ధాత్మ ఎవరైతే పొందుకోరో వారు దేవుని వారు కాదు అని దేవుడే స్వయంగా చెప్తున్నాడు. కాబట్టి ఈ రాత్రికాల సమయమందు రెండవది గాలి అంటే పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ మనందరం కూడా పొందుకోవాలి. పరిశుద్ధాత్మ మనందరం కూడా కలిగి ఉండాలి. ఉదాహరణకి మనందరి దగ్గర మొబైల్స్ ఉన్నాయి, సెల్ ఫోన్ని వాడాలంటే ఏం కావాలి? చెప్పండి చెప్పండి. చూడండి, ఛార్జింగ్ లేకుండా, నెట్వర్క్ ఉన్నా, ఛార్జింగ్ లేకుండా, అందులో డబ్బులున్నా, ఛార్జింగ్ లేకుండా టవర్ ఉన్నా, ఛార్జింగ్ లేకుండా అన్ని అవకాశాలు ఉన్నా కానీ సెల్ ఫోన్ ఏం కాదు, పని చేయదు. ఏమంటుందంటే స్విచ్ ఆఫ్, స్విచ్ ఆఫ్, స్విచ్ ఆఫ్ అంటది. కారణం ఏంటి? దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. పూర్వకాలంలో ఏమండి రేడియో కొన్నారట వాళ్ళు. ఇంటికి ఆయన రేడియో కొన్నాడట. కొంటే పూర్వకాలం, ఇప్పుడు కాదండి, పాతకాలంలో కొంతకాలం పనిచేసింది. అంటే ఆ షాపులో కొనేటప్పుడు బ్యాటరీలు వేసి ఇచ్చాడు ఆయన. తీరా అవి బ్యాటరీలు ఉన్నాయి, బ్యాటరీలు ఉంటే పనిచేస్తాయి, బ్యాటరీ లేకపోతే పనిచేయవు అనే సంగతి అప్పుడు తెలీదు. ఎందుకంటే అంత జ్ఞానం, అంత నాగరికత, అంత తెలివి అప్పుడు మనుషులకి లేదు. అయితే చివరికి తెచ్చారు, ఒక 3 నెలలు వాడారు. ఆ బ్యాటరీలు అందులో కెపాసిటీ ఉన్నంత వరకు ఆ రేడియో పాటలు పాడేది, వార్తలు చెప్పేది, అన్నీ చెప్పేది. తర్వాత 3 నెలలు అయిన తర్వాత బ్యాటరీలు అయిపోయింది. అది ఏమైపోయింది? ఆగిపోయింది. అప్పుడు ఇంటికి ఆవిడ అంటుంది, ఏమండి 3 నెలలు పెట్టి పాడుతున్నారు, ఆకలితో ఆగిపోయారేమో, వాళ్ళకి అంబలు పోస్తే బాగుంటుందని చెప్పి వేడి వేడి అంబలు తెచ్చి ఆ రేడియోలో పోసిందట ఆవిడ. 3 నెలలు పెట్టి నిద్ర లేకుండా, ఆహారం లేకుండా వాళ్ళు పాడుతున్నారు. మా ఆకలితో ఏమో నీరసిల్లిపోయి ఉంటారు, ఆకలితో సమస్యలు ఉండిపోయి ఉంటారు, అందుకే వారు పాడలేకపోతున్నారు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు పాడాలంటే వాళ్ళకి అంబలు పోయాలి అని ఆ ఇంటికి ఇళ్ళాలు వేడి వేడి అంబలు తెచ్చి ఆ రేడియోలో పోసిందట. మొత్తానికి పూర్తిగా రేడియో పాడైపోయింది. అలా ఉండేది పరిస్థితులు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రికాల సమయమందు రెండవది గాలి అంటే పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ మనందరికీ కావాలి. చూడండి, ఆ సెల్ ఫోన్ పనిచేయాలంటే ఛార్జింగ్ ఎంత అవసరమో అదే రీతిగా మనం సంఘంకి వచ్చినప్పుడు ఆరాధనలో మనం ఏం చేయాలంటే, ప్రభువా నీ ఆత్మతో నన్ను నింపండి అని చెప్పాలి. కొన్ని సంఘాల వారు పరిశుద్ధాత్మ నమ్మరు. అయితే ప్రభు చెప్పాడు, ఇదిగో ఈ భూమి మీద ఎప్పుడైతే యేసు ప్రభుల వారు యోర్దాను నదిలో బాప్తిజం తీసుకున్నాడో అప్పుడు పరిశుద్ధాత్మ పావురం వలె ఆయన మీదికి దిగి వచ్చింది. చెప్పాడు ఆయన, ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను కాబట్టి అని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు అతన్ని ఎత్తుకొని తిన్నగా ఎత్తైన కొండ మీదకి తీసుకువెళ్ళాడు. ఎక్కడికి? అరణ్యంలోనికి. అరణ్యంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ యేసుప్రభు ఏమయ్యాడంటే అపవాది చేత శోధింపబడ్డాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా.
హల్లెలూయా. ఆ శోధనలకి ఆయన తట్టుకున్నాడంటే, ఆ శోధనలకి ఆయన నిలబడ్డాడంటే, ఆయనకు సహాయం చేయడానికి ఎవరున్నారంటే పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ప్రియ తల్లి, నా ప్రియమైన వాళ్ళరా, ప్రతి విశ్వాసికి కూడా పరిశుద్ధాత్మ కావాలి. ఎందుకంటే స్వయంగా యేసుప్రభు చెప్పాడు. యేసుప్రభు చెప్పకపోతే మనం నమ్మం. కానీ యేసుప్రభు ఏమన్నాడంటే, ఇదిగో నేను వెళ్ళిపోతున్నాను, నేను వెళితే కానీ ఆదరణకర్త మీ దగ్గరికి రాడు. ఆ ఆదరణకర్త ఎవరు? ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు. ఆయనకున్న పేరేమిటి? ఆదరణకర్త. అందుకే నువ్వు ఏడుస్తున్నప్పుడు, నువ్వు దుఃఖపడుతున్నప్పుడు, నువ్వు కన్నీరు కారుస్తున్నప్పుడు, నీ తెలియకుండే ఒక శబ్దం వచ్చి, అమ్మా నేను ఉన్నాను కదా, ఎందుకలా బాధపడుతున్నావు, ఎందుకలా ఏడుస్తున్నావు, ఎందుకలా కృంగిపోతున్నావు, నేను ఉన్నాను కదా అని నేను ఆదరించేది, నేను ధైర్యపరిచేది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఎంతవరకు ఉంటాడంటే ఆయన మనలను సర్వ సత్యములోనికి నడిపిస్తాడు. సత్యము యేసుప్రభు అయితే సర్వసత్యము పరలోకము. హల్లెలూయా. సత్యం ఎవరు? సర్వసత్యం ఎవరు? పరలోకం. అది అంటే భూమి మీద ఉండి సంఘము ఎత్తబడినంత వరకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఆదరణకర్తగా ఉండి ఈ భూమి మీద ఉండి పరలోకం తీసుకెళ్ళినంత వరకు పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్తగా ఉండి మనందరిని కూడా నడిపిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, మనందరికీ తెలుసు బైబిల్లో ఇస్సాకు ఉన్నాడు. ఇస్సాకు ఉన్నాడు లేదా? రెబెకా ఉన్నది, తెలుసు కదా మనకి. ఇప్పుడు ఇస్సాకు దగ్గరికి రెబెకాను తీసుకెళ్ళడానికి ఎవరు వచ్చారు మధ్యవర్తిగా? ఎలియాజరు వచ్చాడు. ఆ ఎలియాజరే పరిశుద్ధాత్మకు సాదృశ్యము. ఆ రెబెకా సంఘానికి సాదృశ్యము. ఆ ఇస్సాకు యేసు ప్రభుల వారికి సాదృశ్యము. కాబట్టి సంఘం తనంత తను వెళ్ళదు. ఎవరు తీసుకువెళ్ళాలి? అది పరిశుద్ధాత్మ తీసుకువెళ్ళి యేసు ప్రభుకి అక్కడ అప్పగించాలి. అప్పగించినప్పుడు మనం ఆయనతో, ఆయన మనతో యుగ యుగాలు కలిసి జీవిస్తాము. ఆ భాగ్యం మనం పొందుకోవాలంటే ఇక్కడ భూమి మీద ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుని ఆధీనములో, స్వాధీనములో మనం ఏం కావాలంటే నడిపించబడుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మేఘము తన స్థలాన్ని, తన దిశను మార్చాలంటే ఏం సహాయం కావాలి? అది గాలి సహాయం కావాలి. గాలి లేకపోతే మేఘం క్రింద ఉంటుంది. చూడండి, మేఘం కింద ఉంటే వర్షము కురవదు. మేఘం కింద ఉంటే అద్భుతాలు జరగవు. మేఘము క్రింద ఉంటే ఏ కార్యాలు జరగవు. కాబట్టి మేఘం ఎక్కడికి వెళ్ళాలి? పైకి వెళ్ళాలి. పైకి వెళ్ళాలంటే ఏ సహాయం కావాలి? గాలి సహాయం కావాలి. ఆ గాలి ఏమిటి? పరిశుద్ధాత్మ దేవుని సహాయం కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఒకటి, మేఘము నుండి దేవుడు అద్భుతాలు జరిగించాలంటే ముందు మేఘము సముద్రం నుండి ఏం కావాలి? వేరు చేయబడాలి. సముద్రం అంటే ఏమిటి? కాబట్టి మేఘమైన నిన్ను దేవుడు వాడుకోవాలంటే, మేఘమైన నన్ను ప్రభు వాడుకోవాలంటే, మేఘమైన మనలను ప్రభు వాడుకోవాలంటే ఈ 2025లో నీ కుటుంబంలో నీ నుండి అద్భుతాలు చేయాలంటే, నీ గ్రామంలో నీ నుండి అద్భుతాలు చేయాలంటే ముందు నువ్వు ఏం కావాలి? లోకము నుండి వేరు చేయబడాలి. రెండు, ఏమంటే గాలి అంటే పరిశుద్ధాత్మను మనం పొందుకోవాలి. మూడవది ఏం కావాలంటే అక్కడ ఏమంటాడంటే గాలి, వాన. వాన అంటే వర్షం. వర్షం అంటే ఏమిటి? నీళ్ళు. నీళ్ళు అంటే ఏమిటంటే వాక్యము. చెప్పండి. నీళ్ళు అంటే ఏమిటి? వాక్యము. అందుకే బోయాజు రూతుతో చెప్తున్నాడు. చూడండి, రూతు గ్రంథం 2వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. రూతు గ్రంథం 2వ అధ్యాయము 9వ వచనం. వారు కోయు చేను కనిపెట్టి వారి వెంబడించుము, నిన్ను ముట్టకూడదని యవ్వనస్తులకు ఆజ్ఞాపించి ఉన్నాను. నీకు దాహమైనప్పుడు కుండల యొద్దకు పోయి పనివారు చేదిన నీళ్లు తాగుమని చెప్పాను. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ బోయాజు చెప్తున్నాడు, నీకు దాహమైనప్పుడు కుండల యొద్దకు పోయి పనివారు చేదిన నీళ్లు త్రాగము. నీళ్లు అంటే ఏమిటి? వాక్యము. కాబట్టి మూడవది, దేవుడు నిన్ను వాడుకోవాలంటే నీ హృదయంలో ఏముండాలి అంటే వాక్యం ఉండాలి. అందుకే 119వ కీర్తన 50 వచనాన్ని చదివితే ఇంకో మాట రాయబడింది వాక్యం కోసం. త్వరగా చదువు. 119:50.
నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించి ఉన్నది. పిల్లరా, 119 కీర్తన 50 వచనాన్ని మనం చూస్తే ఇక్కడ వాక్యం అంటుంది, నీ వాక్యమే నన్ను బ్రతికించి ఉన్నది, ఇదే నాకు బాధల్లో నెమ్మది కలిగించింది. హల్లెలూయా. ఒకటి మూడవది ఏమిటంటే వాక్యము. చెప్పండి. కాబట్టి ఈ వాక్యము మన హృదయములో ఉండాలి, ఈ వాక్యము మన జీవితంలో ఉండాలి. దయచేసి బాగా గమనించండి. ఈ లోకములో పాపం ఎక్కువగా పెరిగిపోతుంది, లోకమంతా మోసముతో ఉంది, లోకమంతా అక్రమముతో ఉంది, లోకమంతా అన్యాయంతో ఉంది. కాబట్టి ఈ లోకములో నీవు పడిపోకుండా, నేను పడిపోకుండా, మనం పడిపోకుండా ఉండాలంటే మూడవది మనలో ఏముండాలంటే వాక్యం ఉండాలి. చెప్పండి. వాక్యం ఉండాలి. ఎప్పుడైతే ఈ మూడు మన హృదయంలో ఉంటాయో, ఎప్పుడైతే ఈ మూడు మన జీవితంలో కలిగి ఉంటామో, అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే దేవుడు వాడుకుంటాడు. చూడండి అక్కడ ఎలా వాడుకుంటాడు. మరొకసారి చదువుదాం. మొదటి ఏమంటే రాజుల గ్రంథం 18వ అధ్యాయము 45వ వచనాన్ని మనం చదువుకుందాం త్వరగా. 45వ వచనం. అంతలో ఆకాశము మేఘములతోనూ గాలి వానతోనూ కారు కమ్మెను, మోపైన వర్షము కురిసెను. హల్లెలూయా. చూడండి, మేఘం ఎంతగా ఉంది? మేఘం చిన్న మేఘం, మోపైన వర్షం అంటే పెద్ద వర్షం ఇచ్చింది. చిన్న మేఘము పెద్ద వర్షం ఇచ్చింది. ఆ పెద్ద వర్షం ఇవ్వడానికి దేవుడు ఆ చిన్న మేఘాన్ని ఏం చేశాడు? వాడుకున్నాడు. ఆ చిన్న మేఘం నీవే, ఆ చిన్న మేఘం నీవే, ఆ చిన్న మేఘం నేనే, ఆ చిన్న మేఘం మనమే. కాబట్టి దేవుడు ఈ 2025లో ప్రభు మనల్ని వాడుకోవాలంటే దేవుడు అన్యాయస్తుడు కాదు, దేవుడు పక్షపాతి కాదు, దేవుడు ఒకరిని ఒకలాగా చూసేవాడు కాదు. అందరినీ దేవుడు సమానంగా చూస్తున్నాడు. ఆయన సమానంగా చూస్తున్నాడు. నీకు అర్థం అవ్వాలంటే వర్షాన్ని కూడా అందరి మీద ఒకేలా కురిపిస్తున్నాడు. నమ్మిన వారి మీద కురిపిస్తున్నాడు, నమ్మని వారి మీద కూడా కురిపిస్తున్నాడు. గాలి అందరికీ పంపిస్తున్నాడు, వెలుగు అందరికీ పంపిస్తున్నాడు. అన్నీ కూడా దేవుడు ఉచితంగా మన అందరికీ ఇస్తున్నాడు. అంటే ఆయన ప్రేమలో ఎక్కడ కూడా ఏమంటే వ్యత్యాసం అనేది లేనే లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడైతే ఈ మూడు కార్యాలు అక్కడ జరిగాయో, ఆ చిన్న మేఘాన్ని పెద్ద వర్షాన్ని కురిపించాడు. దేవుడు గొప్పగా ఆ మేఘాన్ని వాడుకున్నాడు. ప్రజలందరూ చూస్తున్నట్లుగా ఎప్పుడైతే మోపైన వర్షం కురిసిందో, ఆ షోమ్రోను పట్టణంలో ఉండే కరువంతా కూడా ఏమైంది? తొలగించబడింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో, ఈ నూతన సంవత్సరంలో, ఈ 2025లో నీవు ఎవరికి పోల్చబడ్డావు? నువ్వెవరికి పోల్చబడ్డావు? చిన్న మేఘానికి పోల్చబడ్డావు. ఆ చిన్న మేఘాన్ని పెద్ద వర్షాన్ని కురిపించినట్లు చేసింది ఎవరు? దేవుడే. కాబట్టి దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు, దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు, దేవుడు నీ జీవితాన్ని ఉన్నతంగా చేయబోతున్నాడు. అయితే ఈ చిన్న మేఘం ఎలాగైతే ముందు సముద్రం నుండి వేరు చేయబడిందో, అలాగే నువ్వు లోకము నుండి వేరు చేయబడాలి. రెండవది, ఆ మేఘము అక్కడే లేకుండా తన దిశను మార్చుకుంది. దిశను మార్చడానికి ఏం సహాయపడింది? గాలి సహాయపడింది. గాలి అంటే ఏమిటి? పరిశుద్ధాత్మ. ఆ పైకి వెళ్ళిన తర్వాత ఆ మేఘం నిండా ఏముందంటే నీళ్లున్నాయి. నీళ్ళంటే దేవుని వాక్యము. ఈ మూడు నీళ్ళు ఉన్నట్లయితే ఆ మేఘాన్ని దేవుడు వాడుకున్నట్లుగా దేవుడు నిన్ను కూడా వాడుకుంటాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు వాడుకుంటాడు. నీకు సందేహమే అక్కర్లేదు. దేవుడు పక్షపాతి కాదు, దేవుడు వ్యత్యాసాలతో ఉండేవాడు కాదు, దేవుడు ఏమాత్రం కూడా ఎవరిని ఒకరినొకలాగా చూసేవాడు కాదు. దేవుని బిడ్డలను ఆయన ఒకేలాగా చూసేవాడు. ఆయన తన బిడ్డలను దేవుడు వాడుకునేవాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఏమండి? కాబట్టి గొప్ప వారికి రక్షణ రావడానికి, ఉదాహరణకి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఒకప్పుడు. ఏమంటే రాజశేఖర రెడ్డి గారు వారింటికి రక్షణ, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వారింటికి రక్షణ ఎలా వచ్చిందో తెలుసా? వాళ్ళ ఇంట్లో పనిచేసుకుని ఆమె ద్వారా వచ్చిందట. ఎవరి ద్వారా వచ్చింది? వాళ్ళ ఇంట్లో పనిచేసుకుని ఆమె, దేవుణ్ణి నమ్ముకున్న ఆమె. ఏమండి? ఆమె పెద్ద ఇల్లు
ఏమంటే పెద్ద పెద్ద కుటుంబం చెప్పాలంటే ఆమెకున్న అమ్మగారికి ఉండే కష్టాలు బాధలు ఈ పని మనిషితో చెప్పుకుంటేదట. అమ్మా నా కష్టాలు ఉన్నాయి, నా బాధలు ఉన్నాయంటే అప్పుడు ఈవిడందట, పని మనిషి అందట, అమ్మగారు మీరు చాలా పెద్దోళ్ళు, నేను చెప్పాలంటే చాలా చిన్నదాన్ని, గాలిస్తే ఎగిరిపోయే ఏమండి నేను ఒక కమ్మరేకలాడదాన్ని, నేను మీకు చెప్పేదంత కాదు, కానీ యేసుప్రభుకి మీ హృదయం ఇస్తే, యేసుప్రభు మీరు నమ్మితే మీకున్న కష్టాలన్నీ పోతాయి, మీకున్న బాధలన్నీ పోతాయని చెప్పి ఒక్క మాట చెప్పిందట. ఎప్పుడైతే ఆ మాట చెప్పిందో ఆ రాత్రి ఆమె పడుకునే ముందు, యేసయ్యా నువ్వెవరో నాకు తెలీదు, కానీ మా ఇంట్లో పని మనిషి చెప్పడం బట్టి నేను నమ్మానయ్యా నువ్వు దేవుడివని అని అనుకొని పడుకుందట. ప్రశాంతంగా నిద్ర పట్టిందట ఆవిడ. అప్పుడు అర్థమైందట యేసుప్రభు గొప్ప దేవుడని. అప్పుడు ఆ రాజశేఖర రెడ్డి గారు నాన్నగారు రాజారెడ్డి గారితో చెప్పిందట దేవుడు గొప్పవాడని. ఆ తర్వాత ఆ కుటుంబం అంతా ఇప్పుడు ఏమయ్యారు? దేవుడిని నమ్ముకున్నారు. ఆ కుటుంబం అందరూ ప్రభువుని నమ్మేసుకున్నారు. అంటే ఆ రక్షణ ఎవరి ద్వారా వెళ్ళింది? చిన్న పని మనిషి ద్వారా, చిన్న మేఘం ఆమె. ఆ చిన్న మేఘం ద్వారా పెద్ద కుటుంబానికి రక్షణ అందడానికి దేవుడు సాయం చేశాడు. మనం అనుకుంటాం నేను చదువులేని దాన్ని, నాకంత జ్ఞానం లేదు, నాకంత మాటలు రావు, నేను ఎలా చెప్పగలను, నా మాట ఎవరు వింటారు అనుకోవద్దు. నువ్వు చిన్నవాడివే కావచ్చు, నువ్వు చిన్నదానివే కావచ్చు, కానీ మన దేవుడు ఎవరు? గొప్పవాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు ఆ చిన్న వ్యక్తి అయిన నీ ద్వారా ప్రభు వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. నీవు వాడబడ్డానికి సిద్ధమైతే, ప్రభు నన్ను వాడుకో, నేను సిద్ధంగా ఉన్నాను, నా ద్వారా ఈ కార్యం జరిగించు, నా ద్వారా ఈ అద్భుతం చేయి, నా ద్వారా వారికి రక్షణ కలిగించు, నా ద్వారా వారికి స్వస్థత కలిగించు, నా ద్వారా మేలు వారికి జరిగించు అని నిలబడితే అద్భుతమైన దేవుడు ఆకాశాన్ని తెరిచి అద్భుతమైన కార్యాలు దేవుడు చేయునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో, ఈ 2025లో, ఈ నూతన సంవత్సరంలో ప్రభు నిన్ను వాడుకోవాలంటే నువ్వెవరివి? చిన్న మేఘానివి. చిన్న మేఘాన దేవుడు నిన్ను ఏం చేయాలి? వాడుకోవాలి. పెద్ద వర్షం కురిసినట్లుగా దేవుడు నిన్ను వాడుకుంటాడు. దయచేసి రాత్రి ప్రభు దగ్గర ప్రార్థన చేద్దాం. ప్రభువా నన్ను వాడుకోండి అని ఒకసారి అందరూ లేచి నిలబడదాం. చివరిగా ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కూడిక మనం ముగించుకుందాం. అందరూ లేచి నిలబడదాం, అందరూ లేచి నిలబడదాం, అందరూ లేచి నిలబడదాం. లేచి నిలబడి, ప్రభువా ఎవరు అటు ఇటు చూడొద్దండి, మన మధ్యలో దేవుడు ఉన్నాడు, మన మధ్యలో దేవుని సన్నిధి ఉంది. ప్రభువా ఇదిగో నీ వాక్యం విన్నట్లుగా నేను చిన్న మేఘము నాయన, చిన్న మేఘమైన నన్ను ఈ రాత్రి వాడుకో ప్రభువా. నాయనా నన్ను వాడుకో ప్రభువా, నన్ను వాడుకో ప్రభువా, నన్ను నిలబెట్టి ప్రభువా, నన్ను బలపరచు ప్రభువా, నన్ను నీ పాత్రగా నిలబెట్టు తండ్రి అని ప్రతి వారు కూడా ప్రభు నడదాం. హల్లెలూయా. నోరు తెరిచి ప్రభు నడదాం. హల్లెలూయా. ఈ 2025లో, ఈ నూతన సంవత్సరంలో నన్ను వాడుకో ప్రభువా. చిన్న మేఘమైన నన్ను వాడుకో ప్రభువా, నన్ను ఫలింపచే ప్రభువా. నాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలయ్యా అని ప్రతివారు దేవుని దగ్గర అడుగుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. గ్లోరీ, 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 గ్లోరీ. ప్రతివారు ప్రభు నన్ను వాడుకో నాయన, నేను వాడబడనుంది నాయన, నన్ను నీ పాత్రగా వాడుకో ప్రభువా. నన్ను తుప్పు పట్టే పాత్రగా కాకుండా, నేను మూలనుండే పాత్రగా కాకుండా, నేను ఎవరికి ఉపయోగం లేకుండా కాకుండా నేను వాడబడాలి ప్రభువా. నన్ను వాడుకో తండ్రి. తుప్పు పట్టడం కంటే అరుగుడ్డ మేలు, తుప్పు పట్టడం కంటే అరుగుడ్డ మేలు. నన్ను వాడుకో ప్రభువా, నన్ను వాడుకో ప్రభువా. నా కుటుంబంలో వాడుకో ప్రభువా, నా గ్రామంలో వాడుకో ప్రభువా, నా సంఘములో వాడుకో ప్రభువా, నా దేశంలో వాడుకో ప్రభు అని ప్రతి వారు అడుగుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆమేన్. ఆశ్చర్యకరుడైన మా తండ్రి, నీ నామాన్ని బట్టి ప్రభువా నీ పాదాల స్తోత్రాలు. ఈ రాత్రి చెప్పబడిన ప్రతి మాట
ప్రతి వాణి హృదయములో ఫలించడానికి, ప్రతి వాణి హృదయములో ముద్రించడానికి మీరు కృప చూపించు ప్రభువా. ఎంతమంది బిడ్డలు ఈ రాత్రి విన్నారో, వినిన ప్రతి సహోదరి, వినిన ప్రతి సహోదరుడు, వినిన ప్రతి తల్లి, వినిన ప్రతి బిడ్డ పేరు పేరున మీరు ఆశీర్వదించు ప్రభువా. నీ పరలోకపు దీవెనలు ప్రతి బిడ్డకు మీరు దయచేయండి. ప్రతి వారు కూడా చిన్న మేఘం వలె ఈ 2025లో ప్రతి వ్యక్తిని మీరు వాడుకో ప్రభువా, వాడుకో ప్రభువా, వాడుకో ప్రభువా. అద్భుతమైన కార్యాలు జరిగించాలి. మీ నామానికి మీరు మహిమ తెచ్చుకోండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. యేసు రక్తమే చేయి, సిలువ రక్తమే చేయి. యేసు సంపూర్ణ విజయం కలుగును. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభువైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మిక అననీయ సావాసం సన్నిధి, ఉపవాస ప్రార్థన కూడికలో చేరవచ్చిన దేవుని బిడ్డలకును, దేవుని సేవకులకును, గ్రామానికి చుట్టుపక్కల గ్రామ ప్రజలకును, కంపెనీలకును, కంపెనీ యాజమాన్యానికి, కంపెనీలో పనిచేస్తున్న కార్మికులకును దేవుని సన్నిధి నిత్యము తోడయిండును గాక. నా ప్రాణమా యెహోవాను సన్నిధించను, నా తన సమస్తమైన పరిశ్రమ సన్నిధించను. నా ప్రాణమా యెహోవాను సన్నిధించను. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకను. ఆమేన్. అందరికి వందలండి. దేవుడు మనందరిని దీవించును గాక. మరలా ఆదివారం మనం కలుసుకుందాం. రేపు శనివారం మనకి ఎక్కడ ప్రార్థన లేవు.